ఫ్రెండ్షిప్ డే రా. థాంక్యూ. ప్రతిమా చెప్పట్టు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నే. థాంక్యూ, సేమ్ టు యూ. రే 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 నీకోసమే చూస్తున్నా. చెప్పట్టు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థాంక్యూ సో మచ్ మేడం. సేమ్ టు యూ. బాయ్. ఏంటండి అలా చూస్తున్నారు? ఓ మీ స్కూల్ డేస్ లో చిన్నప్పుడు మీరు కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకునే డేస్ గుర్తొస్తున్నాయా? ఎస్, ఆ డేస్ చాలా బాగుంటుండే కదా. మరి ఈ జనరేషన్ లో ఆ ఫీలింగ్ కలగట్లేదు, తక్కువైపోయిందని బాధపడుతున్నారా? అస్సలు బాధపడకండి, ఎందుకంటే మనకి ఫ్రెండ్ యాప్ ఉంది కదా. ఇందులో కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేసుకోవచ్చు, ఆడియో అండ్ వీడియో కాల్స్తో కనెక్ట్ అవ్వచ్చు, కబుర్లు షేర్ చేసుకోవచ్చు, అండ్ చాలా ఫన్ గేమ్స్ ఉంటాయి లైక్ దంషరాట్స్, లూడో, క్యారమ్స్. మస్తు చిల్లవచ్చు తెలుసా. మరి ఇంకెందుకు లేట్, ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకొని మెమోరీస్ క్రియేట్ చేసుకున్నట్టు ఫ్రెండ్ యాప్లో కూడా కొత్త మెమోరీస్ క్రియేట్ చేద్దాం. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వందనా అంటే నువ్వేనా? అవును సార్. రెడీ ఎక్కడ బయట పిలువాడిని. సార్ ఏమైంది సార్? ఏమైందో చెప్తా కానీ పిలవండి, ముందు పిలువమ్మా. సార్ అది ఏమైంది సార్? రారా, ఏమైందో చెప్తాను. రెడ్డి, సార్ ఏమైంది? రెడ్డి, సార్ ఆగండి సార్. రెడ్డి సార్ సార్ ఎందుకు ప్లీజ్ సార్ తీసుకెళ్తున్నారు ఆగండి సార్. సార్, చెప్పండి సార్, స్టేషన్కి వెళ్ళి చెప్తాం, ముందు పదరా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? ఏమైందో? ప్లీజ్ ఆగండి సార్. సార్, సార్ సార్ వందనా. ప్లీజ్ సార్. సార్ అమ్మా, ఆగండి సార్, అమ్మా. ప్లీజ్ సార్. సార్ వదిలేయండి సార్. ఏ, అమ్మలేదు గిమ్మలేదు, ముందు రారా. బండి, రెడ్డి పద. సార్ సార్ ప్లీజ్ ఇక్కడ సార్. కాదమ్మా, సార్ స్టేషన్కి ప్లీజ్ వచ్చి సార్, మాట్లాడగలను ప్లీజ్ ఉంటే. సార్. మీరు సార్ పోండి సార్. సార్ ప్లీజ్ సార్. అమ్మా అమ్మా వదినా, నువ్వు అన్నయ్యతో వెళ్ళు, నేను అమ్మని చూసుకుంటా. దగ్గర ఇట్రా. సార్ ఎక్కడికి తీసుకొచ్చారు సార్? చెప్తా రారా. సార్ చెత్త నా కొడక. సార్ 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 నేను చూసుకుంటాను, ఏమన్నా అవుతే మళ్ళీ కేసు అవుతుంది. నీ అంతూ చూస్తారా? అమ్మా మా ఇంటి అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటావా? ఎంత ధైర్యం రా నీకు? సార్ నేనేం లేపుకెళ్ళలేదు సార్. ఏంట్రా నాకెదురు చెప్తున్నావు? సార్ మీరు ఇలా కొట్టకూడదు సార్. నేను మీ అందరి మీద కేసు వేస్తాను సార్. సార్ 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 కేసేస్తావా మా మీద? లాఠీ ఇవ్వరా. కేసేస్తావా? వెయ్యి. చంపేస్తా నా కొడక. ఎస్ఐ, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ నా కొడుకు నా కూతుర్ని వాడంతట వాడు వదిలేసేలా చెయ్యి. నేను చూసుకుంటాను సార్. నీకెంత కావాలంటే తీస్తాం. నేను చెప్పింది మొత్తం జరిగి తీరాలి. నా కూతురు కావాలా నీకు? లోఫర్ నా కొడక. బిడ్డా ఆగో. వాడి దగ్గరికి వెళ్ళి ఉంటే వాడు కాళ్ళు ఎరగొడతాను. ఎంత ధైర్యం ఉంటే నా కూతురు లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు? బేవర్స్ గాడు, లోఫర్ నా కొడక. ఆయన ఆడితో ఎట్లుంటావు బిడ్డ బస్తీలో? పద మన ఇంటికి వెళ్దాం, పద. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. లేదు నాయనా, నేను రాను. నేను రెడ్డితోనే వెళ్తా. నోర్మై, ఏం తక్కువ చేసినవే నీకు? ఆడంటే అంతలా పడి చేస్తున్నావు. నా కూతురు గిసుని పని చేసింది తెలిస్తే నా కాందాలు ఇజ్జతేం కావాలా? ఆలోచించవా? అరువా? ఏం ఆలోచించాలి నాయనా? చెప్పండి, ఏం ఆలోచించాలి? కూతురు ఎవరినైనా లవ్ చేసిందని తెలిసిందా కథం. కాందాల్లో ఏడిజ్జత్ పోతుంది అనేసి ఎప్పుడు లేని తొందర అప్పుడు పుట్టుకొస్తుంది మీకు. మొదటి పెళ్లి చూపుల్లోనే ఫిక్స్. ఇక వాళ్ళు ఎంత కట్నం అడిగినా ఆ స్తంభమైనా సరే పెళ్లి చేసి పంపించేస్తారు ఇక. కానీ ఈ 22 ఏళ్ళు నేను పెరిగిన తీరు ఆడికి పోయినాక 2 రోజుల్లో మారిపోతుంది నాయనా. నాకు నచ్చినట్టు నేను ఉండలేను. ఇక అత్తమామలు పెట్టే టార్చర్ షురు. ఇక పొద్దున్నే లెగాలి, పనులన్నీ చెయ్యాలి, వాళ్ళకి వండి పెట్టాలి, వాళ్ళు తిన్న తర్వాతే నేను తినాలి. పొరపాటున నేను ఎదురు సమాధానం చెప్తే కథం. ఇక మీ అమ్మ బాబులు ఇలానే పెంచారా అని మీ పెంపకాన్ని అంటారు నాన్న. పోనీ కట్టుకున్నోడైనా మంచిగా ఉంటాడా? వాడు కొడతాడా, తిడతాడా, కోపం వస్తే అసలు ఎలా బిహేవ్ చేస్తాడా అన్న భయంతో బతకాలి.
ఎలా అయినా బతకాలనుకుంటే అడ్జస్ట్ అయితే బతికేస్తాను నాన్న. కానీ మీకు ఒక ముచ్చట గుర్తు చేయాలనుంది. మీకు పెద్దనాన్న వాళ్ళ కూతురు శ్రావణక గుర్తుందిగా? లవ్ చేసిందని తెలిసి దాన్ని బలవంతంగా ముక్కు ముఖం తెలియనోడికిచ్చి పెండ్లి చేసిరు. వాడేమో ఆస్తికి ఆశపడి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇక కథం అత్తమామలు పెట్టే టార్చర్. వాడేమన్నా చక్కగా ఉన్నాడంటే వాడు అంతే, బయట ఎఫ్ఐఆర్లు పెట్టుకొని దాన్ని టార్చర్ పెట్టేటోడు వదిలేమని. తర్వాత మొత్తం ఫ్యామిలీ దాన్ని టార్చర్ పెడితే అది పుట్టింటికి వెళ్ళలేక వాడితో డివోర్స్ తీసుకుంటే ఎక్కడ వాళ్ళ పరువు పోతుందా అని ఆ బాధ అదే అనుభవిస్తూ ఉరేసుకొని చనిపోయింది నాయన. రేపటి రోజున మీరు కూడా ఇట్లనే పెళ్లి చేస్తే నేను కూడా అలానే చనిపోవాల్సి వస్తుంది. పెద్దనాయన ఇప్పటి వరకు ఆ బరువును అలానే మోస్తున్నాడు. తర్వాత మీరే అవుతారు. నేనంటే మీకు ఎంత ఇష్టమో, మీరు నన్ను ఎంత బాగా చూసుకున్నారో, రెడ్డి కూడా నన్ను అలానే చూసుకుంటాడన్న నమ్మకం ఈ 5 yearsలో నాకు చూపించాడు నాయనా. రెడ్డి మీరు అనుకుంటున్నట్టు చెడ్డవాడు కాదు నాయనా. మాయమాటలు చెప్పి నన్ను మోసం చేయలేదు. అసలు ఈ పెళ్లి చేసుకునే డెసిషన్ కూడా నాదే. నాయనా, వాడు వద్దు వద్దు, మీ పేరెంట్స్ ఒప్పుకోరు, ఒప్పుకున్నంత వరకు వెయిట్ చేసి పెళ్లి చేసుకుందామని చెప్తూనే ఉన్నాడు. కానీ ఈలోపే మీరు వేరే వాడికి ఇచ్చి ఎక్కడ పెళ్లి చేసేస్తారేమో అన్న భయంతో పెళ్లి చేసేసుకున్నా. తప్పంతా నాదే నాయనా. ప్లీజ్ నాయనా, వాడిని వదిలే నాయనా. పాపం మంచోడు నాయనా, వాడు నన్ను బాగా చూసుకుంటాడు నాయనా. నాకే కష్టం రాకుండా చూసుకుంటాడు. ప్లీజ్ నాయనా, మీ కాలు పట్టుకుంటా నాయనా. వాడు లేకపోతే నేను బతకలేను నాయనా. రెడ్డి, జాబ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఓయ్ నిన్నే. వింటున్నా, చెప్పు. ఏం లేదు, నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తుర్రు. రిజెక్ట్ చేయడానికి ఒక్క రీజన్ దొరుకుతలేదు. ఏం చేయాలి? రీజన్స్ వాళ్ళలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకో. అరే ఇప్పుడు ఎందుకు కోపం అవుతున్నావు? ఏంటి? నేను అన్నానా? చెప్పు, నేను చెప్పినా వాడిలో ఒకరిని పెళ్లి చేసుకుంటా అని. నేను జాబ్ ఏం చేయట్లేదు, అర్థమవుతుందా? నాతో ఉంటే నీ లైఫ్ సెక్యూర్గా ఉండదు. నీ లైఫ్ నువ్వు చూసుకో. ఓ, ఇప్పుడు గుర్తొచ్చిందా జాబ్ గురించి? ఛీ, అయినా నీ లైఫ్ నా లైఫ్ అని వేరు చేసి మాట్లాడుతున్నావేంటి? మనది కాదా కలిసి ఉండమని తెలిసినప్పుడు విడిపోవడమే బెటర్ అని నువ్వు డిసైడ్ అయితే సరిపోదు. నాకు నీలాగా అన్ని ఆప్షన్స్ లేవు. మా నాన్నలా ఇంకొకరి మీద ఆధారపడి బతకడం తప్ప. ఏంటి మేడం, ఒంటరిగా ఎక్కడున్నావు? ఏం లేదు. వందనా, ఏంటిది చిన్నపిల్లలాగా? సారీ రెడ్డి, ఇదంతా నా వల్లనే జరిగింది.
మా చెల్లిలా చేసుంటే మా నాన్న కూడా ఇలాగే రియాక్ట్ అయ్యేవాడేమో. అయినా 22 ఏళ్ళు పెంచిన ప్రేమని వదిలేసి 5 ఏళ్ల పరిచయం కోసం నమ్మొచ్చేసావు. నీ మీదున్న ప్రేమని నా మీద కోపంగా చూపించాడు అంతే. రెడ్డి ఓయ్ ఆగు. దేవుడికి మొక్కుకోవడం కాదు, బొట్టు పెట్టుకోవడం తెలీదా మెంటల్? మంచిగా ఇవ్వు ఇంటర్వ్యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ బాయ్. యూ. బాయ్. అయ్యో మొత్తం పొగలేస్తున్నాయి. అయ్యో 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 వంటగదంతా తగలబెట్టేసేటట్టున్నావు కదే. ఇదేనా మీ ఇంట్లో నేర్చుకుంది? వంట రాదు గాని లేచిపోయి పెళ్లి చేసుకోవటం మాత్రం తెలిసిందా? పో బయట బా. సెట్ చేసేస్తానత్త. పో బయట పోను. అవతలి పో. వందనా వందనా ఆ చెప్పత్తమ్మా. ఈగో అయ్యో పడిపోతున్నాయత. ఇవన్నీ ఉతికారే. వాషింగ్ మిషన్ ఉంది కదా, అందులో వేస్తే సరిపోతుంది. మాకు తెలియదు మరి. ఈ రోజువారీ వేసుకునేవి కాదు, చేత్తో ఉతకాలి. ఉతికి ఆరే. చేత్తో ఉతకాలా? ఏంటి ఈ అత్త చూస్తుంది జరుగు. నేను నీ మొగుణ్ణే. ఆగు. నేను ఇంట్లో అసలు పన్నే చేయను తెలుసా శృతి. అంతా మా అమ్మనే వేసుకుంటది. ఫస్ట్ టైం బట్టలు ఉతికిన మీ అన్నయ్యవి. ఒక్క పని ఇద్దరు చేయాలా? శృతి నువ్వు వెళ్ళి చదువుకోపా. నేను ఆల్రెడీ చదివేసుకున్నానమ్మా. వదినకు హెల్ప్ చేయని. వెళ్ళమన్నానా? బా రెడ్డి ఈ అమ్మ దొంగముండ దోమ. అమ్మ ఫ్యాన్ కూడా ఆపిండు. రెడ్డి రెడ్డి అత్తమ్మ అత్తి ఫ్యాన్ వేస్తావా? 10 దాకా పడుకోవటం మా ఇంట వంట లేదు. అయినా కరెంటు బిల్లు చాంతాడంత వస్తుంది ఎప్పటిదాకా పడుకుంటే. సరే. మమ్మీ నేను ఇంటికి వచ్చేస్తా. అత్తమ్మ పేస్ట్ అయిపోయింది. వాడుకోపో. అత్తమ్మ గ్రీజర్ లేదా? గీజర్లు గట్రా మా ఇంట్లో ఉండవమ్మా. సరే కొన్ని వేడి నీళ్ళు పెడతావా? వంట చేసుకోవడానికే గ్యాస్ లేదు, వేడి నీళ్ళు కావాలంట. వెళ్ళి సన్నీళ్ళు స్నానం చేయమ్మా. చల్లనేలా చచ్చిపోతానే. రెడ్డి నానా. ఏ రెడ్డి చెప్పు వందనా. అత్తమ్మ పిలుస్తుంది. ఎరా అమ్మా మీ ఆవిడ పిలిస్తే గాని రావా? ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినా కానీ ఏంది కింద పడుకున్నావు? ఏం లేదు, ఊరికనే అట్లా పడుకున్నా. ఏమేం చెప్పు. ఏం లేదు. చెప్పమ్మా.
మ్హూ. సరే పోనీ తిన్నావా? మ్హూ. ఎందుకు? ఏం తింటావు చెప్పు. పానీపూరి తింటావా? వద్దు. జిలేబీ? మ్హూ. నీ ఫేవరెట్ ముల్గబొక్క బిర్యానీ పెట్టాలా? ఇట్లిటాని మంచిగా తింటావు కదా, ముక్కలేంది ముద్ద దిగదు కదా, పెట్టాలా? వద్దా? మ్హూ. పో నన్ను తింటావా? తిను, నన్ను తిను. మెంటల్. తినమంటే తినేస్తావా? తింటా. ఆ, అమ్మా అమ్మా. ఏ అరవకు, మీ అమ్మ చంపేస్తాను నన్ను. బా. సరే నువ్వు తిన్నావా లేదా? పద అన్నం పెడతా. ఏ వందన లే, ఏ పిల్ల లే. అత్తమ్మ చెప్పండి. ఎప్పుడు పెడితే అప్పుడు పడుకోవటం బాగా అలవాటైంది. అత్తమ్మ పీరియడ్స్ వచ్చాయి, కాస్త కడుపు నొస్తుంది, కొంచెం సేపు పడుకుంటా. ప్రతి నెల వచ్చేదేగా, ఇదో సాకు. వెళ్ళి అంట్లు వంట చేసుకోవాలి. సుజాత, సుజాత. యశోదా, ఏంటే నీ కోడలు బాగా పనిచేస్తున్నట్టుంది, ఇల్లు బాగా చక్కగా పెట్టింది. దాని ముఖం దానికి అంత సీన్ లేదు. పొద్దున్నే లేచి నా కూతురే ఇల్లంతా క్లీన్ చేసింది. అయ్యో అదేంటే? మరి అమ్మాయి గారు పొద్దుపోయేదాకా లేస్తేగా అంతా మా కర్మ. పొద్దున్నే నీ కోడలు బట్టలారేటం చూసి మంచి కోడలు వచ్చింది అనుకున్నా. మరి మీ ఓడికి చెప్పకపోయావా? ఏం చెప్పాలి యశోదా, మాయ మాటలు చెప్పి వాడిని బొట్లో వేసుకుంది. ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగు పెట్టిందో గాని అంతా దరిద్రమే. లవ్ మ్యారేజ్ అంటే ఇంతేనే. అరేంజ్ మ్యారేజ్ అయితే మన కోడలు ఎలా చెప్తే అలా వింటది. మా కోడలు చూడు, పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తుంది. పైగా కట్నం కూడా ఎక్కువ ఇచ్చినారు. పైగా ఇంజనీరింగ్ చదివింది మా కోడలు. మా బాబుకి జాబ్ చేయడం ఇష్టం లేదని ఇంట్లో ఉండి అందరినీ చూసుకుంటది. దేనికైనా అదృష్టం ఉండాలే యశోదా. మా అబ్బాయి కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మా పరిస్థితులు బాగుండేవి. సిగ్గుందా మీకు? ఏయ్ ఏయ్ ఏంటే? ఏంది చెప్పేంది? నువ్వేంటమ్మా నీ కోడలు గురించి తెగ పొగుడుతున్నా? ఎవడడిగిండు? ఇంటికెళ్ళి నీ కోడలు నడు, ఈ ఇంట్లో నువ్వు బానే ఉంటున్నావా అని అప్పుడు చెప్తుంది నువ్వు పెట్టే టార్చర్ ఏంటో. అయినా నాకు ఒకటి అర్థం కాదు, ఆవిడ మీ ఇంటి కోడలా లేకుంటే జీతం లేకుండా జీవితాంతం పని చేసే పని మనిషా? పో అమ్మా, పోయి పని చూసుకో. ఇంట్లో పనులన్నీ కోడళ్ళకి అప్పచెప్పి ఊర్ల మీద పడి సొల్లు చెప్పుకోవడానికి రెడీగా ఉంటారు. వెళ్ళు. ఏదో సోది. ఏయ్ ఏంటే మర్యాద లేకుండా, పెద్ద చిన్న లేకుండా ఏంటా మాటలు? మీరు మంచి చెడు చూడరు గాని మేము చిన్న పెద్ద చూసుకొని మాట్లాడాలా? ఆమె కోడలేక కాదు నేను. 4 రోజుల సంధి చూస్తున్నా, ఏదో ఒక పని చెప్తానే ఉన్నావు. పీరియడ్స్ వచ్చి కడుపు నొప్పితో పడుకుంటే వెళ్ళి గిన్నెలు తోమని చెప్తావా? అసలు ఏంటమ్మా నీ ప్రాబ్లం? నేను నచ్చలేదా లేకపోతే కట్నం తేయలేదానా? అరే వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏదో ఒక మాట ఏదో ఒక వంకతో అంటనే ఉన్నావు. మాటకు ముందు అరేంజ్ మ్యారేజ్, మాటకు తర్వాత అరేంజ్ మ్యారేజ్. ఏమనుకుంటున్నావు అసలు? బొంగు, నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు దునియాలకి ఇప్పుడు. ఒకవేళ వచ్చిన పిల్లకి నీ కొడుకుకి ఇట్లా నచ్చలేదనుకో, ఏ డ్రమ్ములోనో ఏ పాయిజన్ కలిపో లేకపోతే ఏ అడవిలోనో ప్లాన్ చేసి వేసేస్తే అప్పుడు తెలుస్తుంది. ఫ్యామిలీ బొంగు పోషణం ఏముండదు, పోతాడు సీదా పైకి. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను అత్తమ్మ. ఆయనకి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనేం చేసైనా చూసుకోగలను. అయినా ఈ రోజుల్లో ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని ఇవ్వాలంటే మీరనుకున్నంత సింపుల్ కాదత్తమ్మా. వాడికి సొంత ఇల్లుందా, ఆస్తుందా, వాడి కులం ఏంటి, మతం ఏంటి, వాడు జాబ్ చేస్తాడా, జీతం ఎంత, వాడికి ఏమైనా అఫైర్స్ ఉన్నాయా, వాడి ఫ్రెండ్స్ ఏంటి, వాడు ఏం తింటాడు, ఎలా ఉంటాడు, ఆఖరికి వాడు వేసుకునే బట్టల్లో బ్రాండ్ ఉందా లేదా అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. నాకు మాత్రం మా ఆయనే నాకు అన్ని, ఈ ఇల్లే నాకు ప్యాలెస్, మా అత్తమ్మే నాకు ఒక అమ్మ లెక్క, మా ఆడబడుచు నాకు సొంత చెల్లె లెక్క. నాకేమైనా ఏ బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా నచ్చినా నచ్చకపోయినా మా ఆయన ఫ్యామిలీయే నా ఫ్యామిలీ అనుకుంటూ అడ్జస్ట్ అయితే ఇక్కడే బతుకుతున్నాను అత్తమ్మ. అదే మీరు అనుకుంటున్నట్టు మాయ మాటలు చెప్పి నీ కొడుకుని బుట్టలేసుకొని ఉండుంటే ఈ పాటికి నా ఇంటికి ఇల్లే రికమొచ్చేటోడు. నా స్వార్థం నేను చూసుకోలేదు అత్తమ్మ. అండ్ మీ కొడుకు ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయడు. రెడ్డి ఆంటీ, రెడ్డి ఉన్నాడా? ఏమైంది చిన్న ఇలా వచ్చావు? ఏం లేదమ్మా, మీరు ఇల్లు ఖాళీ చేసేయండి. ఏమైంది? మీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది.
చుట్టుపక్కల వాళ్ళు కాల్ చేసి ఇంటికి పోలీసులు వస్తున్నారు, డిస్టర్బెన్స్ అవుతుందని కంప్లైంట్ ఇస్తున్నారమ్మా. అయినా ఏంటమ్మా, నేను ముందే చెప్పానా ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండకూడదని? ఇంతకుముందు బాగానే ఉన్నారుగా, ఇప్పుడేంటి ఈ పంచాయతీలన్నీ? మీరు ఇమీడియట్గా ఖాళీ చేసేయండి. అన్నా ఇప్పటికిప్పుడు కాల్ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలన్నా? నువ్వు అవన్నీ చెప్పకయ్యా రెడ్డి. నువ్వు త్వరగా ఖాళీ చేస్తే మేము టూలెట్ బోర్డు పెట్టుకోవాలి. సరే అన్న. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఆ బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్ చేసి వెళ్ళు. సరే. అత్తమ్మా ఏడవకండి. అమ్మా ఏడోకమ్మా. అమ్మ అని పిలవకురా నువ్వు నన్ను. మీ అమ్మ నాన్న చనిపోతే చిన్నప్పుడు ఇంతప్పుడు తీసుకొచ్చి నిన్ను మీ అక్కని పెంచాం, దాంతో సమానంగా పెంచాంరా. మీ అక్క మంచిగా పెళ్లి చేసుకుని యుఎస్లో సెటిల్ అయింది. నీ బుద్ధికి ఏమైందిరా? దీన్ని పెళ్లి చేసుకుని మమ్మల్ని రోడ్డు మీద పడేసావు. అయినా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన చెల్లి ఉందన్న ఆలోచన కూడా లేకుండా నీ స్వార్థం నువ్వు చూసుకున్నావురా. ఇప్పటికిప్పుడు పెట్టేబేడ సర్దుకుని బయటికి పోమంటున్నారు. ఏం చేయమంటావురా? అయినా నీ జాబ్ పోయాక మన పరిస్థితులు బాగలేదని తెలిసి కూడా నీ బుద్ధి ఏమైందిరా? ఎందుకురా ఇలా చేసావు? అయినా ఇదంతా ఇద్దరు. అమ్మా నేను వందన ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాం. మీరు మామే ఇంట్లో ఉండండి. ఏం మాట్లాడుతున్నావురా? ఇల్లు వదిలేసి వెళ్తామేంట్రా? దాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలేసిరా. వదిలేయడానికి కాదమ్మా పెళ్లి చేసుకుంది. నన్ను క్షమించు వందన. వెళ్ళి బ్యాగ్ సర్దుకో.